జానే జిగర్స్ ఎలా అనిపించింది మా భీమవరం పాల్మా పాట? ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ వేరే పనిలో ఉండడం వల్ల ఇక్కడ ఉండలేకపోయాడు. బట్ ఈ మ్యాజిక్ అంతా మికీదే. ఈ పాట రాస్తున్నాం కానీ వాళ్ళ కాదు 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 ఒక్క నిమిషం కాదు కాదు ఒక్క నిమిషం. ఆ అబ్బాయి ఉన్నాడా ఇక్కడ రమ్మనండి. ఇక్కడ 3 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకన్నా చిన్నోడిని, ఓకేనా? ఒక నిమిషం, నేను అంత ముసలోడిని కాదు. సెకండ్ థింగ్, నువ్వు అలా హఠాత్తుగా వస్తే నేనే పెట్టించాను అనుకుంటారు వీళ్ళు. నేనే వచ్చా. నీకు నేనంటే ఇష్టం, ఓకేనా? ఇష్టం ఉంటే ఇదిగో అందరికి ఇప్పుడు తీసుకో కానీ థ్యాంక్ యూ సో మచ్. నేను కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, కానీ నేనేం మీకన్నా పెద్దవాడిని ఏం కాదు. మనం అంతా ఒకటే. నేను ఇందాకే కల్చరల్ ఫెస్ట్కి వస్తుంటే, ఈ కాలేజ్ ఫెస్ట్ వస్తుంటే, అక్కడ లాస్ట్లో మా కాలేజ్లో ఈవెంట్స్ జరిగినప్పుడు లాస్ట్లో అమ్మాయిలను అలా లైట్గా దూరం నుంచి చూసి అల్లరి చేసే బ్యాచ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను. మీ అందరూ సపోర్ట్ చేశారు, మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ రో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్తాను భీమవరం, ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ 2 things చెప్తాను. నీకు ఫోటో ఇస్తా. ఇక్కడే ఉండి ఫొటోస్ ఇస్తాం. ఐ ప్రామిస్. ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం. ఐ ప్రామిస్. ఓకే. సో వెనకాల లవ్ యూ సో మచ్. భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు. జాతిరత్నాలు కానీ, ఏజెంట్ సాయి కానీ, ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలిశెట్టి కానీ, మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక 1 year ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 1 year నేను షూటింగ్ చేయలేకపోయాను. నా చేయి ఇరిగిపోయింది, నా బ్యాక్లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్లో చూపించిన సపోర్ట్ కానీ, ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే ఎనర్జీ వల్ల ఈరోజు ఈ సినిమాలో ఒక పాట పాడటం ఫస్ట్ టైం. మీ అందరి కోసం మేము చాలా డ్యాన్స్ కూడా వేసాం. మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ మాస్ బ్లాగ్స్, కమర్షియల్ సాంగ్స్, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరంటారు. ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. చాలా అంటే చాలా బాగా చేసింది. అలా అని రేవంత్
రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో. అందరూ చాలా అద్భుతంగా నటించారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్, బ్యూటిఫుల్ సాంగ్స్ బై మిక్కీ జే మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే. పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం. ఒకటే మాట, పండక్కి సినిమా వస్తుందంటారు, కాదు, తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ. సో థ్యాంక్ యూ సో మచ్ భీమవరం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టాం, మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. January 14th నాడు థియేటర్స్ లో కలుసుకొని హాయిగా నవ్వుకుందాం. లవ్ యూ సో మచ్.